నాకు 6 సిస్టర్స్ అండి. లాస్ట్ నేను. సో మా అక్కలందరికి చాలామంది అందరికి వెళ్ళిపోయారు. సో ఎక్కువ రోజులు స్పెండ్ చేసింది, ఎక్కువ రోజులు మేము ఉండినంత నేను మా అక్కే, ఎందుకంటే లాస్ట్ మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి. సో నాకు మా అక్కకి ఉన్నంత అనుబంధం మాకు వేరే అక్కలు లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ నన్ను నచ్చినప్పుడే వెళ్ళిపోయారు కాబట్టి. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసింది ప్రతి మేడంతో నేను ఎదురే ఉండేవాళ్ళము. సో దానికి పత్రిక కూడా అప్పుడే మా ఇంటి దగ్గరే ఉండేవారు. అప్పుడు మేము హైదరాబాద్ శంకర్పట్నం ఏరియాలో ఉండేవాళ్ళము. ఆయన పక్కన అంబర్పేటలో ఉండేవారు ఇల్లు కట్టుకొని. సో పత్రిక గారు అప్పుడు చదువుకుంటూ ఉండేవారు. ఇంకా బిఎస్సీ ఎంఎస్సీ చేశారు. అప్పుడు ఎంఎస్సీ చేశారు ఆయన. సో ఇన్సిడెంట్లీ చాలా తెలుసుకోలేదు, కానీ పత్రిక ఎంటర్ పెద్దన కూడా మా అక్కని పెళ్లి చేసుకున్నారు, మా రెండో అక్కని. వాళ్ళు న్యూస్లో ఉంటారు. సో అలాగే చిన్నప్పటి నుంచి నాకు కూడా పత్రిక గారితో చాలా స్నేహం ఉండేది, ఒక పరిచయం ఉండేది. ఎందుకంటే నాకు ఆయనకి మధ్య కూడా ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ లేదు. సో పత్రిక గారి చూసారంటే, ఆయన సపోర్ట్స్ చూసారంటే, ఆయన చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఉండేవారు. ఆవిడ చాలా గ్రేట్ లేడీ. సావిత్రమ్మ గారు, ఆవిడ మ్యూజిక్ వచ్చి ఆవిడకి హార్మోనియం వాయించేవారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ పాడేవారు. ఆవిడ వచ్చినప్పుడంతా అలహాబాద్ టైం స్పెండ్ చేశారు. ఆవిడ అక్కడే పుట్టి పెరిగారు. సో ఆవిడకి శుద్ధ హిందీ కూడా బాగా వచ్చు. అండ్ ఆవిడ ఎలాగంటే, ఎవరైనా ఆవిడకి ముగ్గురు కూతురు ఉండేవారు. సో ఎవరికైనా ఆవిడకి మనవాళ్ళు పుట్టినప్పుడు పుట్టబోతుందని చెప్పకపోతే ఆవిడ స్వెటర్ కూడా అందేవారు. సో అన్నింటిలో కళలు ఆవిడ చాలా టాప్ క్లాస్గా ఉండేవారు. అలాగే మా అక్కకి పెళ్ళయ్యాక ఎప్పుడైతే పత్రికలు మెడిటేషన్ లైన్లోకి వచ్చారో అప్పుడు ఇంకా నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. పొరపాటు ఫర్టిలైజర్స్లో ఫస్ట్ జాబ్ పనుల్లో వచ్చింది. మనం నడవాలి అంటే, ఒక దిశను నడవాలి అంటే నేచర్ కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుంది. అది మనం గుర్తుపట్టుకున్నాం అనుకోండి, నేచర్ మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్, మనం ఎందుకు పుట్టాము మనకి కొంచెం ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పటి పత్రికలు అగ్రికల్చర్ చేస్తారు. అగ్రికల్చర్ అంటే ఏమంటే మళ్ళీ చెట్లు పూలు ఉంటాయి. సో అంటే నేచర్. మళ్ళీ చేస్తారు ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా నేచరే. సో దీన్ని బట్టి ఆయనకి, ఎందుకంటే ఆయన సివిల్ ఎగ్జామ్ రాయాలని ట్రై చేశారు. 3 సార్లు రాశారు, 3 సార్లు పాస్ అయ్యారు, 3 సార్లు ఇంటర్వ్యూ పెట్టారు. అటువంటి మనిషిని ఇప్పుడు ఎప్పుడు చూడలేదు. సో ఆయన పాస్ కానీ లేదు, నెక్స్ట్ ఆయన పాస్ కానీ లేదు ఎగ్జామ్స్, ఎందుకంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ వేరే ఉండేది కాబట్టి. ఆయన చేశాక ఆయనకి కొరమాటపల్లి వచ్చాక ఎగ్జాక్ట్లీ మనకి ఉద్యోగం వచ్చింది కర్నూలులో. దాంట్లో మళ్ళీ మాకు వచ్చి అడిగిన కర్నూలు వాళ్ళకి వెళ్ళాలి, ఇల్లు వెతుక్కుందాం అంటే ఇల్లు మాకు వెళ్ళి ఇల్లు వెతుక్కొని ఎన్ఆర్పేట ఉండేది అక్కడ వెతుక్కొని ఇల్లు షిఫ్ట్ చేసి, మామూలుగా అందరూ అనుకుంటాం కాబట్టి, ఎందుకంటే ఉద్యోగపరంగా వచ్చాం కాబట్టి అక్కడ ఉన్నామని. బట్ అది సీ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్ ప్లాన్. అది నేచర్ ప్లాన్. ఆయన అక్కడికి రావాలి, అక్కడ ఉండాలి, అప్పుడు ఆయన వెళ్ళి స్వామీజీని కలవాలి, ఇది స్టార్ట్ కావాలి. టోటల్ నేచర్ ప్లాన్ ఎలా ఉండేదో ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన పోయే వరకు ఆల్మోస్ట్ ఇదే అంటే ఆ నేచర్ గైడ్ చేస్తూ వచ్చిందండి. సో దాని తర్వాత ఎప్పుడైతే ఆయన అప్పటికి ఇంకా నేను కూడా అప్పుడే నాకు ఉద్యోగం వచ్చిన ఆదోళనలో పనిచేసేవాడిని, 1 year పనిచేశాను అక్కడ. సో మా సాటర్డే సండే హాలిడే ఉండేది. సాటర్డే సండే వచ్చి కలలో మాకుతో ఉండేవాడు, ఎందుకంటే రోజు బోట్లో కూర్చొని కానీ దగ్గర కాబట్టి నేను వచ్చేసి ఒకటి ఫ్రైడే ఈవినింగ్ వచ్చి మళ్ళీ వాడికి వెళ్ళేవాడిని.
కొన్నాళ్ళకి అప్పటికి ఆయన స్వామిని కలవడం, ఆయనతో మాట్లాడడం అనేది జరిగింది.